ఆ రోజు అమ్మ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మనమంతా కంగారు పడ్డాం. అమ్మ కోసం ఏడ్చాం. దానికి కర్త కర్మ క్రియ అంతా ఈ తులసినే. మా అమ్మకి ఇంట్లో నుంచి వెళ్లిపోమని సలహా ఇచ్చింది, అమ్మ రాసినట్టు ఆ లెటర్ రాసింది కూడా అంతా ఈ గ్రేట్ తులసినే. అలా డ్రామా పండించి అన్నయ్య చేత పెళ్లి కొప్పించింది తమరి డాటర్. ఒకటా రెండా ఈ తులసి లీలలు? తులసి అనే పవిత్రమైన పేరు మీరు పెడితే ఈవిడగారు చేసేవన్నీ ఫ్రాడ్ పనులే. నా కూతురు అలా చేసిందంటే నేను నమ్మను. అవును, మేము నమ్మంగాక నమ్మం. మీరేంటి ఎవ్వరూ నమ్మరు. అంతలా పర్ఫార్మెన్స్ తిరగదీసేసింది కదా. నమ్మకం లేకపోతే ఇక్కడే ఉందిగా మీ కూతురు, అడిగి చూడండి ఒకసారి. తులసి, ఏంటి ఇది? తను చెప్తుందంతా నిజమా? అవును. తులసి అత్తయ్య, ఇక్కడి దాకా వచ్చాక దాచటం దేనికి? అవును, మొత్తం నేనే చేశాను. కానీ ఎందుకు? బావ కోసం. ఎవరి చేత్తో కడుపు చేయించుకున్న ఆ దిక్కుమాలిన దాన్ని బావ పెళ్లి చేసుకుంటాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అప్పటికి ఆ ఆనంది నీకు కరెక్ట్ కాదు బావా అని, తనని మర్చిపో, నీ లైఫ్ నువ్వు చూసుకో అని ఎన్నో రకాలుగా బావకి చెప్పాను. బట్ నో యూజ్. నా ఆనంది అంటూ దాని పేరే కలవరిస్తున్నాడు. అందుకే ఎలాగైనా బావని ఆనంది నుంచి దూరం చేసి నేనే బావని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆ ప్రయత్నంలో ఈ ప్రసన్న చెప్పినవన్నీ ప్రయత్నం చేశాను. అత్తయ్య చేతి కూడా చేయించాను. కానీ నీ సినిమా అట్టర్ ఫ్లోప్ అయిందమ్మా తులసి. ఏంటి నువ్వనేది? అక్కడ ఇంకో గుళ్ళో జరగబోయేది మురళి జయంతిల పెళ్లి మాత్రమే కాదు, మా అశ్విన్ అన్నయ్య ఆనంది వదినల పెళ్లి కూడా. విన్నారా? మా ఆనంది వదినతో మా అన్నయ్య పెళ్లి జరగబోతోంది. మా అమ్మ మా ఆనంది వదిన కోసం చేయించిన మంగళసూత్రాన్ని అన్నయ్యకి నేనే ఇచ్చి దగ్గరుండి మరీ పంపించాను. అమ్మా, కాసేపట్లో ఆనందిని కోడలు కాబోతోంది. ఆ ప్రేమ జంటని ఆశీర్వదించడానికి అక్షింతలు పట్టుకొని రెడీగా ఉండు. వాడు నువ్వు కలిసి ఇంతకు తెగిస్తారా? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అమ్మా లలిత. అయ్యో వదినా. అమ్మా, చాలా నిజంగానే నీకు గుండె నొప్పి వచ్చిందన్నా నేను నమ్మను. అయినా మీ కుట్రలు తెలిసిపోయాక ఇంకా ఈ ఫాల్స్ డ్రామాలెందుకు? నిన్ను అమ్మా, ఆలస్యం చేస్తే బావ ఆనంది మెడలో తాళి కట్టేస్తాడు. వెళ్దాం పద. అమ్మా, తులసి, వెళ్ళి ఎటువైపు వెళ్తే అటు ఫాలో అవ్వాలి. సార్